నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబటి దిగజారుడు భాష దారుణం. వైసీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలన్న కన్నా లక్ష్మీనారాయణ. అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలి. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నసీర్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్ బుక్లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. వైసీపీ నేత సజ్జల వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రికి సమానమైన వారు రాష్ట్రంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కల్తీనయ్యే విషయాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ద్వారా నాటకాలు ఆడిస్తున్నారని కన్నా మండిపడ్డారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చూపిన దారిలోనే నేడు టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఇటువంటి అరాచక శక్తులను ప్రోత్సహించే జగన్ పార్టీని ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాక్షస పాలన నడిపి 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి బిగబట్టుకొని ఎదురు చూశారు ఎన్నికల డేట్ కోసం. మరి అటువంటి పాలన నడిపిన నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి ఇటువంటి అరాచక శక్తులు రాజకీయాల్లో ఉండటానికి తగినటువంటి పరిస్థితి కాదు. ఇది సరైనటువంటి సమయం. ఎలక్షన్ కమిషన్కి నరుకుతాము, పొడుస్తాము అనేటువంటి అరాచక శక్తుల్ని, ఈ పార్టీల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. నాకు 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఇటువంటి అరాచక శక్తులను ఎప్పుడు చూడలా. నేను ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ప్రజా సమస్యల మీద లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల మీద ప్రతిపక్షం మాట్లాడేది. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వినతిపత్రం అందించారు. గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు మన్నవ మోహన్ కృష్ణ, దాసరి రాజా మాస్టారు ఇతర నాయకులతో కలిసి ఎస్పీ బకుల్ జిందాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజలు క్షమించరని అన్నారు. వంగవీటి రంగాకి అంబటి రాంబాబుకి చాలా వ్యత్యాసం ఉందని నసీర్ పేర్కొన్నారు. అంబటి రాంబాబు గారు ఈరోజు కొత్త నేరస్తుడు కాదు. ఇతను పెద్ద ముఠా నాయకుడు. పెద్ద నేరస్తుడికి నేరస్తుడిలాగా అంబటి రాంబాబు గారు అనేక పర్యాయాలు ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం, ప్రజల్లో ప్రవోక్ చేసేటువంటి భావనను తీసుకొని రావడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత బాధపడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పోలీసులకి ఈరోజు మేమందరం కూడా అడగడం జరిగింది. ఇటువంటి సెక్షన్లు కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేస్తున్నటువంటి నేరస్తులకు ఏదైతే పీడీ యాక్ట్ పెడతారో ఆ పీడీ యాక్ట్ని మీరందరూ కూడా ప్రయోగించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐటీ సెక్షన్ ప్రకారం ఏదైతే బిఎన్ఎస్ 67 అండ్ 66 యాక్ట్ దీన్ని ఉపయోగించి తప్పకుండా ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని వెంటనే, ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని క్రియేట్ చేసేటువంటి విధంగా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీ నాయకులనే కాదు, సాక్షాత్ పోలీస్ అధికారులను కూడా ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది ఈ సభ్య సమాజం చూసింది. అంబటి రాంబాబు గారు వయసులో 60 సంవత్సరాలు దాటిపోయి ఉంది, కానీ ఇప్పటికి కూడా ఆయనకి కనీస బుద్ధి లేదనిపిస్తూ ఉంది. అతన్ని తిట్టడానికి
ఏ నోరు కూడా వెనకడిగేట్లా. ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఈ రోజున అంబటి రాంబాబుని దూషించడానికి చాలా సిద్ధంగా ఉన్నటువంటి అంశం. ఇప్పటికైనా సిగ్గేరికి వ్యవహరించాలా. ఈ రోజున అంబటి రాంబాబు వ్యవహారాన్ని గమనించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే అకారణంగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కానివ్వండి దూషించినందువలన ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది ఈరోజు చర్చనీయాంశం. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేశారని జిల్లా అధ్యక్షులు వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగి రమేష్ కూడా లోకేష్ బాబు గురించి అవాకులు చవాకులు పేల్చారని మండిపడ్డారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని కాపుకులానికి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అంబటి రాంబాబు కేసులో 61, 152 సెక్షన్లను కూడా యాడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, వడ్డానం హరిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, సుఖవాసి శ్రీనివాసరావు, చిట్టిబాబు, రావిపాటి సాయి పాల్గొన్నారు. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాడు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అట్లాగే అతను మంత్రిగా కూడా చేశాడు. ఇప్పుడు ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఏమీ తెలియకుండా ఒక బుద్ధిమాంద్యం ఉన్నవాడు మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు అంటే కుదరదు. ఇది కేవలం రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి మాట్లాడినటువంటి మాటలుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఇది కాపుల మీద దాడి, కాపుల మొత్తాన్ని లేపేస్తూ ఉన్నారు. ఇది కూడా రాజకీయంగా ఒక రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయడానికి, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించడానికి. అయితే అంబటి రాంబాబు ఒక్కడే మాట్లాడలేదు. జోగి రమేష్ కూడా లోకేష్ గారిని ఉద్దేశించి ఒళ్ళు కొవ్వు తగ్గింది, కొవ్వు తగ్గితే తెలివి పెరిగిద్ది అనుకున్నాను, బుర్ర కూడా దొబ్బేసింది అని మాట్లాడాడు. మాట్లాడి నా మీద దాడి జరిగిందంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అని చెప్పేసి దానివల్ల ఎవరైనా స్పందిస్తాం. ఒకళ్ళంటారు కాపులకి టీడీపీకి అంటారు. ప్రతి పార్టీలో ప్రతి కమ్యూనిటీ ఉంటుంది. కాపులకని ఎలా చెప్తారు? మేమందరం కూడా కాపు నాయకులం కదా. తెలుగుదేశం పార్టీలో కాపులు ఉంటారు, జనసేనలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అసలుకి కమ్యూనిటీ అనేది ఎందుకు తీసుకొస్తారు మీరు? జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వాటి గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి దుర్మార్గం గురించి, ఇలాంటి నీచ నికృష్టుడి గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడిన విధంగా తెరదీయటానికి వాళ్ళు ఇదొక కుట్రకోణం. దీన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఎన్నో చూసాం. కోడికత్తి డ్రామా చూసాం, అలానే గులకరాయి డ్రామా చూసాం. ఇప్పుడు మళ్ళా ఈ కొత్తగా ఈ బూతుల డ్రామా మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి అందుకే తగిన తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షాన్ని హోదా కూడా లేకుండా ఆ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేశారు. ఇప్పటికి కూడా అయినా కూడా ఆ పార్టీకి ఏమి వాళ్ళకి బుద్ధి కూడా రాలేదు. 2026-27 కేంద్ర ఆర్థిక బడ్జెట్ను పార్లమెంట్లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం 53,47,315 కోట్లతో ఆర్థిక బడ్జెట్ కాగా పన్నుల చెల్లింపుల నిబంధనలు సడలింపులను ఇచ్చారు. మెడికల్ టూరిజంను ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. Hubs for medical value tourism. To promote India as a hub for medical tourism services, I propose to launch a scheme to support states in establishing 5 regional medical hubs in partnership with the private sector. These hubs will serve as integrated healthcare complexes that combine medical, educational and research facilities. They will have Ayush centers, medical value tourism facilitation centers and infrastructure for diagnostics, post-care and rehabilitation. These hubs will provide diverse opportunities, job opportunities for health professionals, including doctors and AHPs. సుప్రీంకోర్టు నియమించిన వల్నరబుల్ విట్నెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వల్నరబుల్ విట్నెస్ సెంటర్ల కమిటీ సహకారంతో
ఈరోజు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ గీతా మిట్టల్ మాట్లాడుతూ పిల్లలు, వికలాంగులు, దుర్వినియోగానికి గురైన బాధితులు వంటి వర్లబుల్ సాక్షులకు అనుకూలమైన కోర్టు వాతావరణాన్ని కల్పించడమే కమిటీ లక్ష్యమని చెప్పారు. స్క్రీన్లు, అనువాదకులు, విరామాలు, సహాయక వ్యక్తులు వంటి ప్రత్యేక చర్యలను వినియోగించి నిందితుడి హక్కులకు భంగం కలగకుండా న్యాయమైన వాంగ్మూలం అందేలా చూడాలని పేర్కొన్నారు. దర్యాప్తు నుంచి తీర్పు వరకు వివిధ దశల్లో పాటించాల్సిన మార్గదర్శకాలను అనేక న్యాయ తీర్పులు నిర్దేశించాయని, వాటిని పోలీసులు, వైద్యులు, మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. So I think we must agree that court environment, which is formal and austere, inhibits even adults and would result in terrified silence. It will certainly not give you the testimony you need to decide a case fairly. I'm not saying a conviction. You have to be fair to the accused, you have to be fair to the victim and the witness, and you have to do substantial justice, real justice. But this environment per se is very formidable and it's very awe-inspiring. It results in terrified silence. Those of us who have not come out of the shell, a Padanashi lady or an old mother who's been beaten by her daughter-in-law and her son, a child who's been abused. హింసను క్రియేట్ చేయడమే చంద్రబాబు లక్షణమని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పార్టీ నాయకులతో కలిసి సజ్జల పరామర్శించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారమిచ్చింది ప్రశ్నించే గొంతులను వేధించటానికా అని నిలదీశారు. కల్తీ లడ్డు అంటూ ఊరు పేరు లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వాటిని పోలీసులు తొలగించాలన్న సజ్జల టీడీపీ అరాచకాలను చట్టబద్దంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. డిజిటల్ బుక్లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నామని, మేము అధికారంలోకి వచ్చాక వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఆ రోజు టీడీపీ ఆఫీస్ కనే మళ్ళీ చెప్తున్నా, టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఊరు పోలే, ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు. నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండిండాలి. అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉండిండాలి. అప్పుడు జరగల. ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది ప్రజలు కూడా తెలియాలి. ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు, ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు. చాలా కూల్గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసడికే ఎవరిని? ముఖ్యమంత్రి. దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టావు, అది అయ్యింది, ఏం కాదు. తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు, అక్కడ వెళ్ళి వాళ్ళ అటాక్ ఈయన మీద చేశారు. అసలు ఇంటి వరకు ఇక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు. ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే, ఓ పెద్ద 1000 మందిని తీసుకొచ్చి అక్కడే వీరంగం చేయలే. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం. అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశారు. ది స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. హిందూ హైస్కూల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రమణ, శ్రీనివాస్, వజ్రబాబు, టీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఐక్యంగా ఉంటేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యాసాగర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా గురుతర బాధ్యతతో చూస్తున్నటువంటి గురువులకి మీ సర్వీస్, మీరు చేసే సర్వీసెస్, వాళ్ళ తనక సర్వీస్ మ్యాటర్స్ అయినా, వాళ్ళ ప్రమోషన్స్ అయినా, వాళ్ళ తనక రావాల్సినటువంటి రాయితీలైనా సరే మీరు కష్టపడి చేస్తున్నటువంటి బాధ్యతతో చేస్తున్నటువంటి మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో సంఖ్యాపరంగా మీ ఉన్నటువంటి సంఖ్య అంత తక్కువైనా సరే మీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏదైనా ఇబ్బంది కలిగినా సరే న్యాయమైన డిమాండ్స్ని ఖచ్చితంగా మనం సాధించుకోవడానికి మీరు ఒక తాటి మీద రావడం, ఐక్యంగా ఉండడం, ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా మీరందరూ కూడా ఏకీకృతం కావడం అనేది నిజంగా శుభ సందర్భంగా భావిస్తూ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం మేయర్ కౌలుముడి రవీంద్ర చేతుల మీదుగా జరిగింది. శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆరగ్రామంలోని గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. భ్రమరాంబ అమ్మవారికి నిర్వహించిన లక్ష కుంకుమార్చనలో సుహాసినులు పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. లోక కళ్యాణార్థం ఈ పూజను చేపట్టినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త బుచ్చిరామ శాస్త్రి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ్తో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. అందులో ఈ మాఘమాసంతో వచ్చే పౌర్ణమి పుష్యమి నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఆ విశేషం సందర్భంగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవికి లక్ష కుంకుమార్చన జరుగుతున్నది. మహిళలు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా కార్యనిర్వహణాధికారి గారు విజయ్ గారు నడుం బిగించారు. మా అర్చక స్వాములు వెన్నెముకగా నిలబడ్డారు. ఇది ఇంతమంది కలిస్తే తప్ప ఇంత పెద్ద కార్యక్రమం జరపలేము. ఇది జరిగి దాదాపుగా 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత మీరు గుర్తించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఈ ప్రపంచంలో ఏదైనా శాంతి కాస్త ప్రశాంతి అనేది ఉంటుంది. జేకేసీ కళాశాల మైదానంలో ఏపీ పవనిజం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన T10 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్ పోటీలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మరియు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంటును లాంఛనంగా ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచే యువతే రేపటి సమాజానికి ఆదర్శమని మాజీ ఎమ్మెల్సీ నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ ఏపీ పవనిజం అసోసియేషన్ యువత కోసం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకొని రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై హైకోర్టు సీరియస్ అయింది. అంబటి రాంబాబు సతీమణి వేసిన హౌస్ మోషన్పై హైకోర్టు విచారించింది. అంబటి కుటుంబానికి 24 గంటలు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు సెక్యూరిటీ కొనసాగించాలని తీర్పులో పేర్కొంది. తెలుగు కావ్యమథనం పద్య పాఠశాల 3వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. బ్రాడీపేట 2/7లోని సిపిఎం కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవ సభలో దేశ విదేశాల నుంచి పలువురు పద్యప్రియులు, రచయితలు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల వ్యవస్థాపకుడు పూసపాటి కృష్ణసూరి కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా వాట్సాప్ గ్రూప్ ద్వారా దేశ విదేశాల్లోని వందలాది మందికి పద్యాలను రచించడంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తృతీయ వార్షికోత్సవాలను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అమరావతి సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షుడు రావి రంగారావు పద్యరచనలో ఆధునికత గురించి వివరించారు. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకుడు తూములూరు రాజేంద్ర ప్రసాద్, నిశ్చల సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు ప్రసంగించారు. పూసపాటి శిష్యులు 11 మంది రచించిన పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అనంతరం పద్యగురువు పూసపాటి దంపతులను శిష్యులంతా కలిసి శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు. 2018లో మొదలుపెట్టాం. ఇది మనదైన ఘనమైన పద్యంను కాపాటకు ఉచిత పద్య శిక్షణ. ఎవరి దగ్గర ఒక పైసా కూడా ఆశించకుండా, వయస్సుతో సంబంధం లేకుండా 20 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వయసు దాకా నా దగ్గర ఉన్నారు. ముఖ్యంగా తెలుగు టీచర్ ఒక తెలుగు టీచర్ ఖచ్చితంగా పద్యం నేర్చుకుంటే కొన్ని వేల దీపాలను వెలిగిస్తుంది అనే ఉద్దేశంతో తెలుగు టీచర్లను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క తెలుగు కావ్యం స్థాపించడమైంది. ఇది గురు లఘుల నిర్ణయం దగ్గర నుంచి శతకములు రాసేదాకా మా పిల్లలు నేర్చుకున్నారు. చక్కగా ఇప్పటికీ పోయినసారి ఒక 13 పుస్తకాలు, ఈసారి 11 పుస్తకాలు ఆవిష్కరణ జరిగినాయి. చక్కగా నేర్చుకుని చక్కగా రాస్తున్నారు.
ఇది ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇలాగే నిరంతరం కొనసాగుతుంది. మా శిష్యుల యొక్క బృందంతో సహా వారి యొక్క ఆశీస్సుతోటి వారి దీంతో సాధిస్తారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి 4వ శనివారం అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబటి దిగజారుడు భాష దారుణం. వైసీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలన్న కన్నా లక్ష్మీనారాయణ. అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలి. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నసీర్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్ బుక్లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. వైసీపీ నేత సజ్జల వెల్లడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.